వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికైన పింగళి శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వానికి సహకరిస్తామని ముఖ్యమంత్రి గారికి తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. పిల్లలకి అది కూడా చెప్పాడు, నేను మర్చిపోయాను. పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు. అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు. పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు, ఫస్ట్ బుక్ రాశాడు. అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం, ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి. అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు. 3వ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు. ప్రపంచతత్వం, నాయకత్వం, దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ ఒకటి రాసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు 4వది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు, ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను. మొత్తం డీటెయిల్ అన్ని ఆ తర్వాత జరగబోయేటి కూడా చెప్పాడు. మనం అందరం ఒక 4-5 సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో 50 ఏళ్ళు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే 50 ఏళ్ళతో ఆగదు. కొంతమంది మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు. శాశ్వతంగా ఎందుకు బతకూడదని. గాడ్ ఓన్లీ నోస్. కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అగ్రదేశాలు, అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి. జనాభా లేదు, ఏఐ ఉంది, లేకపోతే టెక్నాలజీ ఉంది, దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది. యూరోప్ కానీ, చైనా కానీ, అదే మరి మీరు చూస్తే చాలా దేశాల్లో, జపాన్ కానీ, అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం అందరం అదృష్టవంతులం. భారతదేశం వరకు ఈరోజు ఎగ్జామ్ట్ చేసే వచ్చింది. ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్, నేను ముందుకు కూడా చెప్పాను. ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆవిడ యొక్క ప్రస్థానం, వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు, పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారు.
ఇది ఒకసారి మనం చూసినప్పుడు, వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు, ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మగవాళ్ళ కంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని. మా వెంకటేశ్వర గారు చాట్ జీపీటీ కొట్టి బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దీపాదాస్ మున్షి గారు ఉన్నారు. వారికంటే ముందు ఠాక్రే గారు కొద్ది రోజులు, ఠాగూర్ గారు మరికొన్ని రోజులు, ఇలా ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలు మార్చుకుంటూ ఎట్టికేళ్ళకి ఫైనల్గా మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి వచ్చారు. ఆమె రావడంతోనే చాలా సింపుల్ అని, మన ఫ్లెక్సీలు పెట్టద్దంది అని, సూట్ కేసులు మోయొద్దంది అని, ఇట్లా రకరకాలుగా వార్తలు, కథనాలు వచ్చాయి. అసలు ఎవరి సూట్ కేసు వాళ్ళు మోస్తే వార్త ఏంది? అసలు ట్రైన్లో వస్తే ఏంది, ప్లేన్లో వస్తే ఏంది, వార్త ఏంది అసలు? కానీ వచ్చిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు, మీనాక్షి మాట్లాడినటువంటి మాటలు నేను గమనించింది, నాకు అర్థమైంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక పెద్ద జాతీయ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ మీనాక్షి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేవిగా ఉన్నాయి. మేధా పాట్కర్తో కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మూసీ బాధితులని మేధా పాట్కర్ లాంటి వ్యక్తిని కలవనీయకుండా ప్రభుత్వం చేయటం మంచి పని కాదు అని పేర్కొంది. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆ తర్వాత అదే ప్రసంగంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాలు పీపుల్స్ ఏజెండాగా ముందుకు పోవాలని పేర్కొంది. అంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పీపుల్స్ ఏజెండాతో పోవటం లేదని చెప్పని ఆమెనే స్పష్టంగా మాట్లాడినట్టుంది. తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడింది. పదవులు ప్రజలతో కలిసి ఉన్న వాళ్ళకు వస్తాయి కానీ అధిష్టానం అండదండలతో రావు అని పేర్కొంది. అంటే ఇప్పటి వరకు అధిష్టానం అండతోనే పదవులు వస్తున్నాయి అన్నట్టుగా అర్థం వచ్చింది కూడా. మీనాక్షి మాటలు, మీనాక్షి నటరాజన్ నటనలు తెలంగాణ ప్రజలకి మొదటి వారం రోజుల్లోనే అర్థమైంది అని చెప్పని పేర్కొంటా ఉన్నా. మీనాక్షి మాటలకు ఒక న్యాయం, మల్లన్న మాటలకి మరొక న్యాయం అన్నట్టుగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానం పార్టీలో చాలా స్పష్టంగా బయటపడ్డదని చెప్పని నేను తెలియజేస్తున్నా. ఇక పోతే శాసన మండలి ఎన్నికలు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 3/4 ఏరియా went to polls. That too, educated, qualified, employed, state and teachers community voted. అంటే ఎగెనెస్ట్ గవర్నమెంట్గా ఓటేశారు వాళ్ళు. గమనించాలి, ఆలోచించాలి విషయాన్ని. ఈ ఒక్క తీర్పుతోనూ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే నైదర్ క్లాస్ నార్ మాస్ ఈజ్ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకా విషయం లోపలికి వెళ్తే
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు, అందిస్తున్న మూటలు, నాయకుల యొక్క ముఠాలు చెల్లవు అన్నటువంటి ఒక తీర్పు ఈ ప్రభుత్వానికి ఆ పార్టీకి చెంపపెట్టులాగా ఉంది. 14 నెలల తర్వాత జరిగినటువంటి ఒక ఎన్నిక ఇది. రేవంత్ రెడ్డి స్వయంగా మనసు పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక నామినేషన్ నాడైతే మంత్రులంతా తరలి వచ్చి కలిసి వచ్చి అక్కడ ఒక ప్రదర్శనలాగా చూపించారు. కానీ ప్రజల తీర్పు మాత్రం భిన్నంగా ఉంది. మేధావులు మేల్కొన్నారు. ఈ ప్రభుత్వ చర్యలతో ఉపాధ్యాయులు ఉలికిపడ్డారు. పట్టభద్రులు కమలానికే పట్టం కట్టాలని నిర్ణయించారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేసే ప్రతి అడుగుని నిశ్చితంగా ప్రజలు గమనిస్తారు, విలేకరులు విశ్లేషిస్తారు, నాయకులు పరిశీలిస్తారు. ఒక జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీ, ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకి గుడ్డు సున్నా అని చెప్పని గొప్పగా మాట్లాడాడు. ఈయన మాట్లాడినటువంటి మాటకి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చారు. మరొక వైపున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విషయంలో 12 లక్షల ఆదాయంపై పన్ను. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చడం, గత బీఆర్ఎస్ సర్కార్లో కేసీఆర్ గారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మొన్న స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వనపర్తి సభలో మాట్లాడడం, ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. దాని మీద నేను గతంలో అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా మా నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనేక సందర్భాలలో ప్రతి నాయకుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భం కూడా ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనే విషయం. అయినా కూడా ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అది నిజమైపోతుందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ అనుకుంటా ఉన్నట్టున్నది. సో దాన్ని చెప్తా ఉన్నారు కాబట్టి గతంలో ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసిన నేను ఇవాళ అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగ జేఏసీ మిత్రులు వీరంతా కూడా అరే ఇయ్యని ఉద్యోగాలను ఇచ్చుకుంటా ఉన్నారు, అసలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, నిరుద్యోగులకి ఏం చెప్పిండ్రు. సో వీటన్నిటి మీద తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మా నిరుద్యోగ యువతకు తెలుసు. వాళ్ళు ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక పార్టీ కార్యకర్తగా మా పైన ఉంది కాబట్టి డెఫినెట్గా అందుకనే ఈరోజు ఈ వేదిక ద్వారా వాస్తవాలను, నిజాలను ఇవాళ చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్లో నరేందర్ గారు, అదేవిధంగా నిఖిల్, అదేవిధంగా మన నిరుద్యోగ జేఏసీ దామోదరు, మనోజు, వీరందరూ కూడా ఇలా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో పచ్చి మోసం, దగ పదే పదే చేస్తూ ఉన్నారు. ఒకసారి చెప్పినట్టే ఓకే, కానీ ఎప్పుడు ఏ వేదికనైనా వాడుకుంటూ ఇవాళ ఆ వేదిక ద్వారా మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అబద్ధాలు వల్లివేయడము, ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం. ఇవాళ మేము స్టేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఆనాడు మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాడు అశోక్ నగర్లో ఉన్న యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లో బస్సులు పెట్టి ఎన్నికల్లో వాళ్ళని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. మీరు మీ మేనిఫెస్టోలో స్వయంగా చెప్పిండ్రు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో సంవత్సరానికి
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఆనాడు నిరుద్యోగ యువతను మీరు ఎన్నికల కోసం వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చకపోగా పైపెచ్చు అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తూ మళ్ళీ గత బీఆర్ఎస్ సర్కార్ మీద కేసీఆర్ గారి మీద నెపం నెట్టి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పి అది మోరా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు మాట్లాడచ్చా? ఇవాళ వీరిచ్చిన మాటలు నేను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు ఏం చెప్పిండ్రు మీరు? యూత్ డిక్లరేషన్లో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తా అన్నారు. చేసిండ్రా? నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు అన్నారు. చేసిండ్రా? ఎంత మోసం, ఎంత దగ! ఇవన్నీ అయినాయా? ఇవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ మేము వచ్చినాక 55,000 ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు అని చెప్పి, అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజలను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను మోసం చేసే ప్రభుత్వం మాత్రమే. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చినాయి ఈ గతంలో కూడా చెప్పినాం, మళ్ళీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మీకు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఉద్యోగాల సంఖ్య మీరు పదే పదే చెప్తా ఉన్నారు కదా, మేము ఉద్యోగాల నోటిఫికేషన్లో సహా చెప్తాం. ఇది మీరు ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మీరు సిద్ధం అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి వచ్చారో మాట్లాడతాం దీని మీద. ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో మేము చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇచ్చినాయి 2,32,308 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకుంటే దాంట్లో నోటిఫై చేసినాయి 2,02,735 ఉద్యోగాలకు మేము నోటిఫై చేసినాం. అందులో సెలక్షన్ ప్రాసెస్ అయ్యి నియామక పత్రాలు ఇచ్చింది 1,60,083 ఉద్యోగాలు. మిగతా కొన్ని కారణాల వల్ల, అంటే కోర్టు కేసులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వల్ల కావచ్చు, 42,652 ఉద్యోగాలు వివిధ కారణాల వల్ల మిగిలిపోయినాయి. వాటికి ఆల్రెడీ ఎగ్జామ్స్ నిర్వహించడం, రిజల్ట్ ఇచ్చినాం. ఇవాళ వాటికి మీరు నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అంటూ ఇవాళ డబ్బాలు కొట్టుకుంటున్నది మీరు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇది మీకు కూడా మీడియాకు పంపిస్తాను. నేను ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు వచ్చినాక నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చినారు అనేది నేను చెప్తాను. బెస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇవాళ స్టాఫ్ నర్సుకు సంబంధించి 2022 డిసెంబర్లో ఇచ్చినాం. ఎగ్జాము 23/8 పెట్టినాం. 6,956 ఉద్యోగాలు. జనవరి 31 మీరు నియామక పత్రాలు ఇచ్చారు ప్రజాపాలనలో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పోలీస్ కానిస్టేబుల్ 17,805 ఉద్యోగాలు. మేము ఇచ్చిన నోటిఫికేషన్ 25వ తారీఖు 4వ నెల 2022లో ఇచ్చినాం. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పెట్టినామంటే మేము 28వ తారీఖు 8వ నెల 2022 సంవత్సరంలో ఎగ్జామ్ పెట్టినాం పోలీస్ కానిస్టేబుళ్లకు. ఆల్రెడీ మీకు కావాలంటే వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. 17,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. మీరు పోయి అడగచ్చు, మీరు మీడియా మైక్ పెట్టవచ్చు. నోటిఫికేషన్ ఇప్పుడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇచ్చేటటువంటి దాఖలాలు లేవు. బడ్జెట్ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు. కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ 6ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటయ్యా, ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అనేటువంటి మాట 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద జల్లి వెళ్ళటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేతగాని చంద్రబాబు నాయుడు గారని
ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అప్పుల విషయానికి వచ్చినప్పుడు చాలా తిప్పలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రకరకాలుగా చెప్తున్నారు అప్పుల గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 14 లక్షల అప్పు చేసింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మళ్ళా తర్వాత మాట్లాడితే 12 లక్షల అప్పు అన్నారు. తర్వాత గత సంవత్సరం 10 లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు. చివరికి బడ్జెట్లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే కాగ్ లెక్కల ప్రకారం 6,46,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. ఏంటో నాకు అర్థం కాల. ముందు 14 లక్షలు అన్నారు, చివరికి చూస్తేనేమో కేవలం 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు, మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఒకసారి పరిశీలన చేస్తే ఎట్ ఏ గ్లాన్స్ అని మొత్తం ఒక రిపోర్ట్ ఉంటుంది. దానిలో అప్పులేంటి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయి. ఎట్ ఏ గ్లాన్స్ దానిలో అసలు ఆ పట్టిక లేకుండా తీశారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చేస్తూ ఉన్నారు. నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను. ఆడబిడ్డ నిధి అని 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ముట్ట చెబుతున్నారు. ఏమైందో ఇంతవరకు అర్థం కాదు. గత ఏడాది ఇవ్వలేదు, ఏడాది బడ్జెట్లో కేటాయింపే లేదు. దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి 36,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? ఇది 420 కాదని అడుగుతా ఉన్నా. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఇస్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు, ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అదే నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు, ఎగ్గొట్టాడు. ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకు అందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా, అన్నదాత సుఖీ భవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తా అన్నారు. ఏది? ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి
దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనం చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం సరే ఉచిత బస్సు అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు. మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం, మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు, అది చేయలేదు. దానికి 3,000 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో లేదు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఇక దీపం పథకం సంగతి చూడండి. మొన్న దీపం పథకం దీపావళి రోజున ప్రారంభించారు. ఎంతండి మొత్తం ఖర్చు కావాల్సింది? 3,900 కోట్ల రూపాయలు. కేవలం ఎంత ఇచ్చారు? పోయినసారి 865 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 2,000. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.